హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ పాటికి టైటిల్ చూస్తేనే. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఊరేగింపు రోజు అనమాట వీడియో. సో అమ్మకైతే అందరూ కూడా నైవేద్యం అయితే పెట్టేశారనమాట. నైవేద్యం అంటే పప్పు, ఉల్లిపాయ, పెరుగు, అన్నం. సో ఇవన్నమాట నైవేద్యం అంటే. సో దీన్ని సల్ది నైవేద్యం అంటారనుకుంటా మేబీ. అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టేశారు. అందరూ కూడా చక్కగా ఊరేగించే రోజు అయితే ఇలా నైవేద్యం అయితే పెడతామండి మేము. ఇదే ఆచారం 15 సంవత్సరాల నుంచి కూడా. సో ఇప్పుడైతే చక్కగా అమ్మవారికి తీన్మార్ అవి కొడుతున్నారు గుడి ముందు. చక్కగా అమ్మవారికి పొగ ఇవన్నీ కూడా బాగా వేసి చక్కగా మా కమిటీ కుర్రోళ్ళు అయితే మా దుర్గా గణేష్ యూత్ అయితే వచ్చేసారనమాట అమ్మవారిని ట్రాక్టర్ ఎక్కించడానికి అనమాట. సో ఇక్కడైతే ట్రాక్టర్ అయితే రెడీగా ఉంది. సో అమ్మవారిని ఎక్కించిన తర్వాత ఇంకా డెకరేషన్ చేస్తారు. ఇప్పుడైతే కొంచెం డెకరేషన్ అయితే చేశారనమాట. ఇంకా డీజేలు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. సో ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇక్కడైతే అమ్మవారికి అయితే పొగ అయితే ఇస్తున్నారనమాట. సో సాంబ్రాణి అనేది అమ్మవారికి ఎక్కువగా వేసేస్తున్నారు. సో ఎందుకంటే ఇంకా అమ్మవారిని ఊరేగించే టైం అయితే వచ్చేసింది కదండి. నాకైతే చాలా 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 బాధ అనమాట. సో నా కళ్ళల్లోంచి రిట్టర్గా అయితే వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే గనక ఎందుకంటే గనక మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలనమాట దీని గురించి. అంటే అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుందనుకోండి. సో అమ్మ ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. నా పక్కనే ఉంటుంది, నాతోనే ఉంటుంది. నా కష్ట సుఖాల్లో అమ్మ ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఈ హడావిడి ఇది అంతా అమ్మవారి పూజలు సో ఇవన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటామనమాట. సో ఆ ప్లేస్ అనేది చాలా చాలా బోరింగ్ అయిపోతది ఇప్పుడైతే మాత్రం. సో నాకు చాలా బాధ అనిపిస్తదనమాట. నేను ఏడ్చేస్తూ ఉంటాను. నేను అమ్మ వెళ్ళేటప్పుడైతే ఏడుస్తూనే ఉంటానండి నిజంగాని. మీకు లాస్ట్ ఇయర్ కూడా వీడియోలో చెప్పినట్టే గుర్తనమాట నాకు. సో అమ్మనైతే ఇక్కడ తీసుకువెళ్తున్నారు. చక్కగా అందరూ కూడా కుర్రాళ్ళందరూ కూడా ఇదైతే మాకు కొత్త అట్రాక్షన్ అండి ఈ సంవత్సరం. ఇలా పేపర్స్ అవి స్ప్రే చేయడం అనమాట. సో ఇంకా కుర్రోళ్ళందరూ కూడా ట్రాక్టర్లో అయితే అమ్మవారిని అయితే ఎక్కిచ్చేశారు. సో అమ్మ వెళ్తుంటే కొంచెం బాధగా ఉంది. కాకపోతే తప్పదు. సో పూజ చేసి మనం ఈ 10 రోజులు చక్కగా అమ్మవారినైతే పూజ అవి చేసుకుని చక్కగా అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి చక్కగా అమ్మవారినైతే మనం పంపించే టైం వచ్చింది కాబట్టి పంపాలి కంపల్సరీ. సో అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుందనుకోండి. ఆ అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలి. సో అందరి అన్నీ కూడా అందరి కలలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాననమాట. సో ఇక్కడైతే వ్యాన్ అయితే ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా డెకరేషన్ వల్ల మిగిలిన డెకరేషన్ ఇవన్నీ కూడా చేశారనమాట. సో మాకు ఈ ఊరేగింపు వచ్చేసి శనివారం అయితే జరిగిందండి. అంటే మొన్న శనివారం జరిగింది. మండే అయితే అన్న అదే అదే భోజనాలు కూడా అయిపోయినాయి అనమాట. సో ఆ వీడియో అయితే నేను తీయలేదు. ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసాను స్కూల్ ఉండబట్టి అనేసి. సో నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను. ఈ సంవత్సరం అయితే మనం ఆ వీడియో మిస్ అవుతాం అనమాట. ఇక్కడ చూసారా ఎంత బోసిపోయిందో ఆ ప్లేస్ అయితే నిజంగా. సో ఇక్కడైతే అందరూ కూడా చక్కగా భక్తులు ముత్తైదువులు వీళ్ళందరూ కూడా చక్కగా వస్తారండి. అమ్మని చక్కగా వ్యాన్ ఎక్కించే టైంకి గట్రా చక్కగా అందరూ కూడా వస్తారు. సో ఇక్కడైతే డెకరేషన్ ఇవన్నీ కూడా చేసేసారు. చూసారు కదా. సో డెకరేషన్ ఇవన్నీ కూడా అమ్మని ఎక్కించిన తర్వాత మొత్తం డెకరేషన్ ఫుల్గా అయితే చేసేసారు. సో వెనకాల అనేది ఇంకొకటి కూడా అట్రాక్షన్గా ఉండడానికి ఇంకొక తెర టైప్ కూడా కడుతున్నారనమాట. సో స్టాండులు పెట్టేసి సో అది కూడా చాలా అట్రాక్ట్‌గా ఉంటుంది. పింక్ కలర్ క్లాత్ వచ్చేసి ఇక్కడైతే మా మా మేళం చూసారు కదా. చక్కగా ఎక్కేసి నాకు పోజులు ఇస్తున్నారనమాట. నేనే సరదాగా తీశాను మెమరబుల్‌గా ఉంటుందనేసి. సో మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. ఊరేగింపునైతే చాలా ఎంజాయ్ చేశారండి. సో ఇక్కడ త్రిశూలం వచ్చేసి ధర్మకోల్‌కి త్రిశూలం అనేది చక్కగా డెకరేషన్ చేశారనమాట. ఇంకా, 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 ఇంకా మేమెన్నో సంవత్సరాలు ఈ దసరా అనేది చేసుకోవాలి మా వాడ. అలాగే అమ్మవారు అక్కడ నిలవాలనేసి నేను కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అంటే నా ఫస్ట్ అమ్మవారిని నిలబెట్టిన సంవత్సరం అమ్మవారొచ్చి నేనిక్కడ
ఎప్పటికైనా ఇక్కడ ఉంటాను అనేసైతే చెప్పారండి. సో, ఎప్పటికైనా గుడి కట్టించుకుంటానని చెప్పారు. చూడాలి ఇంకా అమ్మ మరి టైం ఇంకా ఉన్నట్టుంది. సో, ఇక్కడైతే పులిహోర అయితే పెడుతున్నారండి. సో, భక్తులకి పంచిపెట్టడానికి. సో, మనకి ఇంటింటికి దగ్గరైతే ట్రాక్టర్ అయితే ఆగుతుంది కదండీ! సో, అప్పుడైతే అందరూ కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టుకుంటారు కదా! సో, అప్పుడు పులిహోర వాళ్ళకి ప్రసాదం పెట్టడానికి ఇక్కడైతే పెడుతున్నారు. సో, ఇక్కడైతే వ్యాన్ కదిలే ముందు అందరం కూడా కొబ్బరికాయలు కొడతామండి. సో, నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు. ఎవరు కూడా లేరు నా పక్కన. సో, తెలిసిన వాళ్ళు. సో, అంత క కం జనంలో ఎవరిని అడగాలన్నా కొంచెం మనకి సిగ్గుగా అనిపిస్తుంది గదా! సో, అందుకే నేను ఎవరిని అడగలేదనమాట. సో, ఇక్కడైతే ట్రాక్టర్ అయితే కదులుతుంది. సో, అందరూ కూడా చక్కగా కొబ్బరికాయలవి కొట్టేసి కొన్ని పిక్స్ ఇవన్నీ కూడా దిగామనమాట సరదాగా. సో, కలర్స్ ఇవన్నీ రాసుకొని చక్కగా అంటే ఒక తీన్మార్ ఇవన్నీ కూడా ఇక్కడైతే చూసారు కదండీ! తీన్మార్ వాళ్ళు చక్కగా డ్రమ్స్ అవి కూడా చక్కగా వాయిస్తున్నారనమాట. సో, డీజే కూడా ఉందండి. కుర్రోళ్ళకి చక్కగా హైపర్ యాక్టివ్‌గా ఉండడానికి వాళ్ళ సాంగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి అంటే వాళ్ళకి నీరసం రాకుండా ఉండడానికి ఇక్కడ డీజే కూడా ఉంది. అలాగే వాటర్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, అందరికీ కూడా వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తారండి. ఎందుకంటే ఆహ్, టిన్ను అవన్నీ పెట్టుకోవడం కన్నా ప్యాకెట్సే బెస్ట్ కదా! చక్కగా ఎవరికి దావతేస్తే వాళ్ళు ఒక ప్యాకెట్ తీసేసుకొని చక్కగా తాగేస్తారనేసి వాటర్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేశారు మా కమిటీ కుర్రోళ్ళైతే. సో, మధ్య మధ్యలో ఇంకా ఏయోటి ఉంటానే ఉంటాయండి. సో, ఒక్కొక్కళ్ళు ఇంటికొచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఏయోటి ఇస్తూనే ఉంటారు మధ్యలో అయితే. సో, ఇట్లా అయితే జరిగింది అమ్మ ఊరేగింపయితే ఫుల్‌గా. సో, లాస్ట్‌లో అమ్మ నిమజ్జనం కూడా నేను వీడియో అయితే యాడ్ చేశాను. లాస్ట్ ఇయర్ మనకి వీడియో అయితే లేదు. ఎందుకంటే నిమజ్జనానికి మేము వెళ్ళం కదా! సో, మగవాళ్ళు వెళ్తారు కాబట్టి. అక్కడ ఒక పిక్ ఉంటే మీకు యాడ్ చేశాను. సో, ఈ సంవత్సరం మట్టికి వీడియో అయితే ఉందనమాట. లాస్ట్‌లో పెట్టాను వీడియో. కాకపోతే అది అంటే నిలువుగా షూట్ చేశారనమాట. సో, దాన్ని ఇందులో పెట్టేసానులెండి. ఆహ్, ఇక్కడైతే చక్కగా అమ్మవారి రథమైతే కదులుతుంది. సో, సరదాగా అంటున్నాననమాట. సో, అదే కదా అమ్మవారు ఆసీనులై ఉన్నారు కాబట్టి దాన్ని మనం చక్కగా రథమనే పిలవాలనమాట. పల్లకి. సో, అమ్మవారి పల్లకనమాట. మల్లెపూల పల్లకి, మందార పల్లకి అని సాంగ్ కూడా ఉంటుంది కదా! చాలా ఇష్టం నాకా సాంగు. సో, ఇక్కడైతే మా కుర్రోళ్ళైతే నుంచున్నారు. చక్కగా ఏమన్నా తీగలు గానీ, లేకపోతే ఏమన్నా అడ్డు కట్ట వస్తే గనక తీయడానికైతే ఇక్కడ నుంచున్నారనమాట. సో, ప్రతి మీరు కలర్స్ చూసారా? అక్కడ కలర్స్ చాలామంది కలర్స్ ఉన్నాయి. సో, కలర్స్ గట్ట ఇవన్నీ కూడా చక్కగా రాసుకున్నామనమాట. సో, ఇక్కడైతే ఇంటింటి దగ్గర అయితే కంపల్సరీ ట్రాక్టర్ అయితే ఆగుతుందండి. ఎక్కడైతే ఏ వీధులకైతే ఊరేగింపయితే వెళ్తుందో అక్కడ ఇంటింటికి కూడా ట్రాక్టర్ అయితే ఆగుతుందనమాట కంపల్సరీ. సో, ఫుల్‌గా చూడండి వీడియో చాలా బావుంటుంది. సో, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మన వీడియోసు షేర్ చేయాల్సిన బాధ్యత మీదే అనమాట. సో, తప్పకుండా షేర్ చేసి నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, మన ఛానల్‌ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇప్పుడేంటంటే గనక అన్ని చాలా ఛానల్స్ అయితే వచ్చేసినియి. సో, ఇంత టఫ్ టైంలో నెగ్గడం అంటే పాసిబుల్ కాదు. కానీ నెగ్గాలి అనేసి నేనైతే ఆరాటపడుతున్నాననమాట. సో, ఇక్కడైతే మాకు ఊరేగింపు కి వెళ్లారు కదండీ! సో, వాళ్ళందరికీ కూడా ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో, ప్రతి సంవత్సరం అంతేనండి. ఈ లంచ్ ఏంటంటే గనక అక్కడ మనకి మార్నింగ్ అమ్మవారికి పెట్టారు కదండీ! సో, రైసు, పప్పు ఇవన్నీ కూడా ఆనియన్ ఇవన్నీ కూడా. సో, ఆ ఆనియన్స్‌తోనేమో బంగాళదుంపలయి తెప్పించి బంగాళదుంప కర్రీ, ఆ ముద్దపప్పులతోనేమో చక్కగా అన్ని వెజిటబుల్స్ అవి ఏసేసి సాంబారు అట్లా. ఆ రైస్ ఇంకా రైస్ సరిపోకపోతే మళ్ళీ రైస్ వండుతారు. సో, పెరుగు కూడా అందరూ కూడా పెరుగు కూడా పెడతారు కదండీ! సో, ఆ పెరుగు ప్యాకెట్లు కూడా చక్కగా ఒక బకెట్‌లో పోసేస్తాం. ఇట్లా అనమాట. సో, రైస్ ఊరేగింపొచ్చిన వాళ్ళందరికీ కూడా. సో, ఇక్కడ మళ్ళీ అలా ఒక 2 వీధులు తిరిగేసి ఇలా మళ్ళీ ఇక్కడికొస్తారనమాట. వచ్చి మళ్ళీ కిందకైతే వెళ్తారు. సో, దిబ్బ కింద అని అంటారనమాట. సో, కిందకైతే వెళ్తారు. ఇక్కడైతే అందరూ కూడా భోజనాలైతే చేస్తున్నారు. సో, 3 అయిపోయింది పాపం వచ్చేసరికి వాళ్ళు భోజనాలవి చేసేసరికి. ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ బాబు, మా బాబు, మా బావగారు వాళ్ళ బాబు ముగ్గురు కలిసైతే ఇక్కడ డాన్స్‌లయితే వేస్తున్నారనమాట. సో, చక్కగా మళ్ళీ దిబ్బ కింద నుంచి చక్కగా అలా వెళ్ళిపోయి, మళ్ళీ మా స్ట్రీట్‌కైతే వచ్చేస్తారు. సో, వచ్చేసిన తర్వాత ఆహ్, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి చక్కగా నిమజ్జనానికైతే వెళ్ళిపోతారనమాట. సో,
ఇక్కడ చూసారు కదండీ! ఇవైతే భలే స్ప్రే చేస్తున్నారు. సో, పిల్లలకి ఒక హ్యాపీ అనిపిచ్చేస్తుందనమాట. అవి చల్లగానే తెగ డాన్స్‌లు వేసేస్తున్నారు అందులోని. అదేదో వాళ్ళు చక్కగా చిన్న చిన్న పేపర్ ముక్కలు కదా! ఇక్కడైతే ఇంకొక ఆటో ఉందండి. సో, స్ప్రే చేస్తున్నారు కదా! సో, ఆ ఆటో అనమాట. అదైతే ఎక్కిచ్చేసాను పిల్లల్ని. సో, వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కేసాననుకోండి. ఇంకా నాకు తిరగలేక నీరసం వచ్చింది. సో, నేను ఎంతో వెళ్ళలేదులెండి. ఒక చిన్ని ముక్క వెళ్ళి తర్వాత వెనక్కొచ్చేసి అక్కడ లంచ్‌లు అవి ప్రిపేర్ చేస్తున్నారు కదా! సో, మా మమ్మీ వాళ్ళు అక్కడైతే ఉండిపోయాను. సో, ఇక్కడైతే చూసారు కదండీ చక్కగా డాన్స్‌లవి వేస్తున్నారు కుర్రోళ్ళు. సో, చాలా చేశారండి ఫన్నీగా ఊరేగింపయితే కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే నేను పెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా ఫీల్ అవుతారేమో, లేకపోతే మనకెందుకు మాట పడ్డం అని. ఏంటంటే ఏదో అంటే సరదాగా పెళ్ళిళ్ళవి చేసుకోవడం, అంటే సరదాగా ఫ్రెండ్సే మగవాళ్ళే సరదాగా కుర్రోళ్ళే వాళ్ళకి పెళ్ళిళ్ళవి చేసుకోవడం, ఆ పూలు గట్టా ఉంటాయి కదండీ! అవన్నీ వాళ్ళ మీద చల్లడం. సో, ఇవన్నీ కూడా భలే అనిపించింది. ఆ వీడియోస్ చూసుకుని నాకు చాలా నవ్వొచ్చింది. అసలే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే చాలా నవ్వేసుకుంటారనమాట. సో, ఇక్కడ ఒకళ్ళ ఇంటి దగ్గరైతే రసనాలైతే ప్రొవైడ్ చేశారు. సో, వీళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తారండి. మజ్జిగని అలాగా. ఈ సంవత్సరం అయితే రసనాలనమాట. సో, అందరం కూడా నేను కూడా వ్యాన్ ఎక్కేసానని చెప్పాను కదా! ఆటో. సో, నేను కూడా ఎక్కేసాననమాట మా పిల్లలతో పాటు. అంటే ఆ పక్కన అవి ఉన్నాయి కదా! ఆక్సిజన్ అవి. సో, అందుకనేసి నేనైతే జాగ్రత్త కోసం ఎక్కానండి. దేనికో కాదులెండి. సో, ఇక్కడైతే చక్కగా కుర్రోళ్ళైతే డాన్సులు వేస్తున్నారు. నాగిని సాంగ్‌కి గట్టని. రోడ్డు మీద దొల్లేసి మరీ వేసేస్తున్నారనమాట. అందుకే చిన్న చిన్న క్లిప్స్ తీశాను. సో, డాన్సులు వేసినయి గట్టా నేను ఎక్కువ తీయలేదు. సో, ఇక్కడే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాననమాట. సో, ఇంకా మళ్ళీ కింద నుంచయితే మళ్ళీ పైకొస్తున్నారనమాట. సో, ఇంకా మీ వాడల్లో చక్కగా అంటే మీ వీధుల్లో అమ్మవారిది ఇవన్నీ కూడా అమ్మవారి దసరా ఇవన్నీ కూడా ఎలా సెలబ్రేషన్ చేశారో నాకు కామెంట్ రూపంలో తెలియచేసేయండి. అలాగే ఇంకా ఏమైనా వీడియోస్ ఐడియాస్ ఇద్దామనుకుంటే గనక కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో అయితే తెలియచేయండి. నేను తప్పకుండా అవి తీసుకొని నేను ఆచరిస్తాను. ఒకవేళ వీడియోలో ఏమైనా పొరపాట్లు, తప్పులు, లోపాలు ఉంటే గనక అవి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నా తప్పులు, లోపాలు కూడా నేను సరి చేసుకుంటాను చక్కగాని. సో, నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను అన్నీ కూడా. పాజిటివ్‌గానే తీసుకోవాలండి. పాజిటివ్‌గా తీసుకుంటేనే సక్సెస్ అవ్వగలమనమాట. సో, అదైతే నేను నమ్ముతాను. సో, ఇక్కడైతే మా ఇంటికైతే వచ్చేసారు. సో, మా మమ్మీ అయితే చక్కగా అమ్మవారి ట్రాక్టర్ ఫ్రంట్ అయితే వాటర్ అవన్నీ కూడా పోసి చక్కగా కొబ్బరికాయ ఇవన్నీ కూడా కొట్టి అమ్మ అయితే పూజ అవి చేసుకుని చక్కగా ఆహ్, అమ్మవారినైతే పంపారండి. సో, ఇట్లాగే మొత్తం తిరిగి చక్కగా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ స్ట్రెయిట్ నుంచే మా స్ట్రీట్ నుంచే ఇంకా డైరెక్ట్ అట్లా వెళ్ళిపోయి నిమజ్జనానికైతే వెళ్ళిపోతారు. చిన్న కాశీరేవ్ అని ఉంటుందండి. సో, అక్కడైతే నిమజ్జనం అయితే చేస్తారనమాట. ఎప్పుడు కూడా అక్కడేలెండి. వినాయక చవితి చేసినా కూడా అంటే విఘ్నేశ్వర చవితికి కూడా అక్కడే అనమాట. సో, ఫైనల్లీ అమ్మ నిమజ్జనం అనమాట. సో, అమ్మ తల్లి నీ కరుణ కటాక్ష అందరి మీద ఉండాలి. సో, అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. ఇది నిజంగా నా మనసులోంచి చెప్పిన మాటే అని నేను నిన్ను నమ్ముకున్న భక్తురాలిగా నీకు ఆ విషయం తెలుసు. సో, అందరిని కాపాడు తల్లి. నువ్వు మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి ఇంతే ఘనంగా నువ్వు పూజలైతే అందుకోవాలి. అలాగే అందరికీ కూడా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా ఇవ్వమ్మా. సో, ఇంకైతే అమ్మ మొహం చూడండి చక్కగా. సో, ఇంకా అమ్మ దుర్గమ్మ తల్లి అందరిని కాపాడు. సో, ఇంకా నేనేం చెప్పలేకపోతున్నాను. నాకైతే మాటలు రావట్లేదనమాట ఈ వీడియో చూస్తుంటే. ఇంకా అంతేనండి వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కంపల్సరీ షేర్ చేయండి. సో, ఏమన్నా వీడియోస్ అవి మీకు నచ్చితే గనక అరే! ఈ వీడియో మా మా రిలేటివ్స్‌లో అవసరమే అని అనిపిస్తే గనక వాళ్ళకి అలా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో, అమ్మని వాటర్‌లో వేసేసారు. సో, తల్లి అందరిని కాపాడు. అందరూ బావుండాలి. ఏది కూడా అందరికీ కూడా మంచి బుద్ధినివ్వమ్మా. వాళ్ళ థాట్స్ అన్నీ కూడా మంచిగా వెళ్ళేలా నడిపించు. సో, అందరిని కూడా రక్షించు, కాపాడు. జై దుర్గమ్మ తల్లి, జై జగన్మాత, జై శక్తి, జై జై. బాయ్. సబ్స్క్రైబ్.